10వ తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద BNSS 163 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని, పరీక్ష సమయంలో జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. ఈ నెల 14 నుండి వచ్చే నెల 16 వరకు నిర్వహించనున్న 10వ తరగతి వార్షిక పరీక్షల సందర్భంగా చేసిన భద్రత ఏర్పాట్లపై నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్షలు ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పరీక్షల నిర్వహణ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో గుంపులుగా చేరకుండా ఉండేందుకు జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద BNSS సెక్షన్ 163 అమలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రాల వద్ద 500 మీటర్ల పరిధిలో ప్రజలు గుమికూడరాదని, ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా పరీక్షల సమయంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ కేంద్రాలను, ఫోటో కాపీ దుకాణాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, కాపీయింగ్ వంటి అక్రమాలకు అవకాశం లేకుండా పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో లౌడ్ స్పీకర్లు వినియోగించకుండా మూసివేయాలని సూచించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లో పేర్కొన్న సమయానికంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్ష హాల్లోకి ప్రవేశించే సమయంలో ప్రధాన గేట్ వద్ద పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తారని, విద్యార్థులు వారికి సహకరించాలని కోరారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ట్యాబ్లు, పెన్ డ్రైవ్లు, బ్లూటూత్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వాచీలు, క్యాలిక్యులేటర్లు, వాలెట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకువెళ్లేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన చోట మొబైల్ పెట్రోలింగ్ నిర్వహించున్నట్లు ఎస్పీ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద తిరుగుతూ కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా తల్లిదండ్రులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి అనుమానాస్పద చర్యలు గమనించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటుందని ఎస్పీ తెలిపారు.